హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎకానమీ నుంచి క్విక్ రివిజన్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ముందుగా ప్లానింగ్ టాపిక్ అయితే చూద్దాము. సో ఇక్కడ కాల వ్యవధి పరంగా ప్రణాళికలు 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలని. ఇక్కడ స్వల్పకాలిక ప్రణాళికలు 1 సంవత్సర కాలానికి రూపొందించే ప్రణాళికలుగా చెప్తారు. సో వాటినే మనము వార్షిక ప్లాన్స్ అని, పిగ్మీ ప్లాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. స్వల్పకాలిక ప్రణాళికల్ని వార్షిక ప్లాన్స్ అని, పిగ్మీ ప్లాన్స్ అని చెప్పడం కూడా పిలుస్తారు. అలాగే మన ఇండియాలో ఎప్పుడు ఈ పిగ్మీ ప్లాన్స్ అమలు చేశారు అంటే 1966, 69 మధ్య టైంలోను, అలాగే 92 మధ్య కాలంలో మనకు అమలు చేయడం జరిగింది. అలాగే మధ్యకాలిక ప్రణాళికలు. సో ఎప్పుడైతే 3, 4, 5, 6 సంవత్సరాల కాలానికి రూపొందించే ప్రణాళికలను మనము మధ్యకాలిక ప్రణాళిక చెప్తాము. మధ్యకాలిక ప్రణాళికలుగా చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఇండియాలో ఎప్పుడు అమలు చేశారంటే, మన ఇండియాలో అమలు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మధ్యకాలిక ప్రణాళికలు అంటాము. సో మన ఇండియాలో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు ఏ రకానికి సంబంధించినవి అంటే మధ్యకాలిక ప్రణాళికలకు సంబంధించినవి. అలాగే దీర్ఘదర్శి ప్రణాళికలు. సో దీర్ఘకాలిక ప్రణాళికలు వచ్చేసి మనకి 10, 15, 20, 25 సంవత్సరాల కాలానికి రూపొందించే ప్రణాళికలుగా చెప్తారు దీర్ఘకాలిక ప్రణాళికలు. సో ఇవి మనము రష్యా వంటి సామ్యవాద దేశాల్లో మనము అమలు చేస్తారు ఇవి దీర్ఘకాలిక ప్రణాళికల్ని. అలాగే నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ నిరంతర ప్రణాళికలు. నిరంతర ప్రణాళికలు అనగానే మనకు వీటిని మనము రోలింగ్ ప్లాన్ అని, చుట్టబడిన ప్రణాళికగా మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నిరంతర ప్రణాళికలు అంటే ప్రణాళిక లక్ష్యాలను నిరంతరం మార్చుకోవడానికి వీలు కల్పించే ప్రణాళికగా చెప్తాము. నిరంతరం మార్చుకోవడానికి వీలు కల్పించే ప్రణాళిక ఏదంటే నిరంతర ప్రణాళిక. సో మనకి ఇక్కడ ఇది ఎప్పుడు కూడా మనకు మార్చుకోవడానికి వీలుంటుంది. అలాగే నెక్స్ట్ ఈ నిరంతర ప్రణాళికలను ఎవరు ప్రవేశపెట్టారు అంటారు. సో ఎవరంటే గున్నార్ మిర్దల్ ప్రవేశపెట్టారు. అతని గ్రంథం వచ్చేసి ఏషియన్ డ్రామా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అలాగే ప్రపంచంలో మొదటగా నిరంతర ప్రణాళికలను అమలు చేసిన దేశం ఏదంటే నెదర్లాండ్ దేశంగా చెప్తారు. అలాగే మన ఇండియాలో ఎప్పుడు ఈ నిరంతర ప్రణాళికలను అమలు చేశారు అంటే 1978, 1980 మధ్య కాలంలో, అంటే జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మనకి ఈ నిరంతర ప్రణాళిక అమలు చేశారు. ప్రణాళిక కాలం వచ్చేసి 6వ పంచవర్ష ప్రణాళిక కాలంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు ఎవరు ఇండియాలో ఈ నిరంతర ప్రణాళికల భావన తీసుకొచ్చారంటే ప్రొఫెసర్ లాక్డావాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే నిరంతర ప్రణాళికలు రద్దు చేసిన కాలం వచ్చేసి మనకు 1980sలో మనకు ఇందిరాగాంధీ ఈ నిరంతర ప్రణాళికలను రద్దు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు సూచనాత్మక ప్రణాళిక లేదా మార్కెట్ ప్లాన్ అని, దీన్నే మనము ఇండికేటివ్ ప్లాన్స్ అని కూడా అంటాము. సూచనాత్మక ప్రణాళికను మార్కెట్ ప్లాన్ అని లేదా ఇండికేటివ్ ప్లాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకు ఈ సూచనాత్మక ప్రణాళికలు ఫస్ట్ మనకు 1948 ఫ్రాన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ అంటే ఫ్రాన్స్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, 1948లో. అలాగే ఈ ప్రణాళికలు వచ్చేసి మనకు ఇక్కడ ఈ సూచనాత్మక ప్రణాళికలు ఏం జరుగుతుందంటే ప్రభుత్వమే సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం సలహాలు, సూచనలు మాత్రమే పరిమితం చేస్తూ అమలు బాధ్యత అంటే కార్యకలాపాలు వచ్చేసి ప్రైవేట్ రంగానికి కేటాయిస్తారు. ఎప్పుడైతే ఈ సూచనాత్మక ప్రణాళికలు వచ్చేసి వాటికి సంబంధించి సూచనలు కానీ సలహాలు మాత్రమే మనకు గవర్నమెంట్ చేయడం జరుగుతుంది, వాటి యొక్క అమలు బాధ్యత అంతా కూడా ప్రైవేట్ రంగమే చేస్తారు. అలాగే ఇది మన ఇండియాలో ఎప్పటి నుంచి అమలు చేశారంటే 8th ప్లాన్ నుంచి, 8వ ప్రణాళిక నుంచి మనకు ఈ సూచనాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నారు. సో మనకి ఈ సూచనాత్మక ప్రణాళిక అనేది మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంటే మన ఇండియా వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అలాగే ప్రణాళికలు అంటే ఈ సూచనాత్మక ప్రణాళికలు మనకు చూడాల్సింది ఏంటంటే ప్రైవేట్ రంగం వాటా అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ రంగం వాటా తక్కువగా ఉంటుంది. మనకు ఫస్ట్ నుంచి 7th ప్లాన్ వరకు కూడా ప్రభుత్వ రంగం వాటా అనేది ఎక్కువగా ఉండేది, ప్రైవేట్ రంగం వాటా తక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే 8th ప్లాన్ నుంచి ప్రైవేట్ రంగం వాటా పెరిగి ప్రభుత్వ రంగం వాటా అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ మార్కెట్ ప్లాన్ అన్నా, ఇండికేటివ్ ప్లాన్స్ అన్నా మనకు సూచనాత్మక ప్రణాళికగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అంటే ఫస్ట్ ఫ్రాన్స్లో తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకోండి. చూస్తే నిర్దేశాత్మక ప్రణాళికలు, వీటినే మనము ఆదేశాత్మక ప్రణాళికలు, ఇంపరేటివ్ ప్లాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది, ఇంపరేటివ్ ప్లాన్స్ అని. సో అలాగే ఇవి ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రణాళికలుగా చెప్తారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రణాళికలు వచ్చేసి నిర్దేశాత్మక ప్రణాళికలుగా చెప్తారు. ఇవి సామ్యవాద దేశాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం సలహాలు, సూచనలతో పాటుగా అమలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుంది.
ఆదేశాత్మక ప్రణాళిక అంటే ఏంటంటే ప్రభుత్వమే సలహాలు సూచనలతో పాటు అమలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుంది. అలాగే సూచనాత్మక ప్రణాళికలేమో ప్రభుత్వం సలహాలు సూచనలు మాత్రమే చేస్తుంది, అమలు బాధ్యత ప్రైవేట్ రంగం చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ నిర్దేశాత్మక ప్రణాళికలో మనకు వినియోగదారుని ఆకాంక్షలకు ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఉండదు. అలాగే ప్రణాళిక రచన నుంచి అమలు చేసే వరకు కూడా అన్ని బాధ్యతలు మనకు కేంద్ర స్థాయిలో చేస్తారు కాబట్టి ప్రణాళిక సంఘమే నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే ప్రాంతీయ ప్రణాళికలు. సో ప్రాంతీయ ప్రణాళికలు వచ్చేసి వీటిని మనం రీజనల్ ప్లాన్స్ అని, వికేంద్రీకృత ప్రణాళికలు అంటారు. సో ఒక ప్రత్యేక అంటే కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం స్వతంత్రంగా అమలుపరిచే పథకాలను ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రాంతీయ ప్రణాళికగా చెప్తాము. సో ఈ ప్రాంతీయ ప్రణాళికల వల్ల ఏం జరుగుతుందంటే సంతులిత అభివృద్ధి జరుగుతుంది, అంటే బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఎక్కువగా మనకి ఫ్రాన్స్, రష్యా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే మనకి ప్రాంతీయ సమాన అభివృద్ధిని సాధించడం అనేది మనకు లక్ష్యంగా ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల అంటే ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి కోసం రూపొందించే ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాంతీయ ప్రణాళికలుగా అంటారు. మనకు రష్యా అనేది ప్రణాళికలు అమలు చేసిన మొదటి దేశంగా చెప్తారు. ఏ దేశం అంటే రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మరి రష్యా ప్రణాళిక పితామహుడు ఎవరంటే స్టాలిన్. మరి రష్యా వచ్చేసి మనకు రష్యా ప్రణాళికలను గ్లాస్గో ప్లాన్స్ అనే అంటారు. సో స్టేట్ క్యాపిటలిజం అనే పేరుతోని ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఎవరు? రష్యా దేశం. అంటే ప్రణాళికలు అమలు చేసిన మొదటి దేశం ఏదంటే రష్యా అని చెప్తారు. ఎప్పుడు అంటే మనకు స్టాలిన్ కాలంలో. ఎప్పుడైతే మనకు 1929-30 మధ్య కాలంలో అమెరికాలో ఒక గొప్ప ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం అంటే ధరలు పెరగడం. సో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏదైతే రష్యా దేశం ప్రణాళికలు అమలు చేసిందో ఆ దేశం అనేది గురి కాలేదు. సో మనకు కారణం ఏంటంటే అక్కడ ప్రణాళికలు అమలు చేయడం. ఓకేనా? అలాగే ఇండియన్, సోవియట్, రష్యా నుంచి మనము ప్రణాళికలు అనే భావన తీసుకున్నాము. మన ఇండియా అనేది మనకు అప్పుడు రష్యాని సోవియట్ రష్యా అనేవారు. సో మనకు ప్రణాళికలు అనే భావన తీసుకోవడం జరిగింది. ప్రణాళికలు అనే భావన ఏ దేశం నుంచి తీసుకున్నారంటే రష్యా నుంచి. ప్రణాళికలు అమలు చేసిన మొదటి దేశం ఏదంటే రష్యా. ఎవరు అంటే స్టాలిన్ కాలంలో మనకు అమలు చేయడం జరిగింది. ఏ పేరుతో అంటే స్టేట్ క్యాపిటలిజం అనే పేరుతోనే అమలు చేశారు. అలాగే మరి ఇండియాలో చూస్తే ప్రణాళికలు వచ్చేసి భారత ప్రణాళిక పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనము ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ ఇన్ ఇండియాగా పిలుస్తారు. అలాగే 1934లో అతని గ్రంథం వచ్చేసి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గ్రంథం పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో ఈ గ్రంథంలో మనకి జాతీయ ఆదాయం 10 సంవత్సరాల కాలంలో రెట్టింపు కావాలంటే వ్యవసాయ రంగ మిగులు శ్రామిక శక్తిని వాడుకోవాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలాగే 1938లో మరి ఐఎన్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోసు జాతీయ నాయకుడు, ఇండియాకి ప్రణాళికలు అవసరమని చెప్పినటువంటి మొదటి భారత జాతీయ నాయకుడిగా చెప్తారు. ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అలాగే అదే సమయంలో నెహ్రూ నేతృత్వంలో మనకి జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు, నేషనల్ ప్లానింగ్ కమిటీని 1938లో. సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమో 1948లో ఇవ్వడం జరిగింది. అంటే మనకు అప్పుడు 1938లో ఏర్పాటు చేశారు, కానీ అప్పుడు రెండవ వరల్డ్ వార్ జరగడం వల్ల మనకు 1948లో తన రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్లో మనకి ఏం చెప్పిందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాల పెంపుదల ముఖ్య లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. భారత ప్రణాళిక రూపశిల్పి అని ఎవరిని పిలుస్తారంటే జవహర్లాల్ నెహ్రూని పిలుస్తారు. సో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1944లో సర్ అదిషర్ యొక్క దళాల యొక్క ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా మనకి స్వల్ప అండ్ దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేసింది. ఎవరి నేతృత్వంలో అంటే సర్ అదిషర్ దళాల యొక్క నేతృత్వంలో. అలాగే మనకు ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు కూడా 1944లో ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ వచ్చేసి మనకు కేసీ నియోగి ఉన్నారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లాన్ గురించి ఈ వీడియోలో చూద్దాము. సో 1951 నుంచి 56 మధ్య కాలం. సో మనకు ఫస్ట్ ప్లాన్ వచ్చేసి కాలం వచ్చేసి మనకు 1951 నుంచి 56 మధ్య కాలంలో మనకు ఫస్ట్ ప్లాన్ అనేది అమలు చేశారు. సో అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే నెహ్రూ ఉన్నారు. ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జారీలాల్ నందా వచ్చేసి ఉపాధ్యక్షుడు ఫస్ట్ ప్లాన్కి. మరి రూపకర్త ఎవరంటే ఫస్ట్ ప్లాన్కి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మనము ఫస్ట్ ప్లాన్ని హారడ్ డోమర్ నమూనా కూడా పిలుస్తారు. నమూనా వచ్చేసి హారడ్ డోమర్ నమూనా. ప్రాధాన్యత వచ్చేసి వ్యవసాయము, నీటిపారుదల రంగానికి కేటాయించారు. ఎంత శాతం అంటే 31%. సో అందువల్ల మనము ఫస్ట్ ప్లాన్ని వ్యవసాయ ప్రణాళిక కూడా పిలుస్తారు ఫస్ట్ ప్లాన్ని. సో మనకి ఇక్కడ అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా మనము ఫస్ట్ ప్లాన్ పిలుస్తారు.
వ్యవసాయ ప్రణాళిక అని, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. సో మనకు ఫస్ట్ ప్లాన్ కాలంలో జీడిపి లక్ష్యం ఎంత పెట్టుకున్నారంటే 2.1% పెట్టుకున్నారు. మనకు సాధించింది మనము 3.6% సాధించారు. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి మనకు 1.8%గా ఉంది ఫస్ట్ ప్లాన్ కాలంలో. అలాగే లక్ష్యాలు చూసుకుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి అనుకున్నారు 61 మిలియన్ టన్నుల వరకు, కానీ సాధించిందేమో 65.8 మిలియన్ టన్స్ సాధించారు. అలాగే ధరలు తగ్గించాలని లక్ష్యం పెట్టుకుంటే 13%, ఫస్ట్ ప్లాన్ కాలంలో ధరలు 13% తగ్గాయి. ఆశించిన వృద్ధి రేటు కంటే అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళికగా మనము మొదటి ప్లాన్ని చెప్తారు. ఆశించిన వృద్ధి రేటు కంటే ఎక్కువగా మనకు సాధించింది. అంటే 2.1% జీడిపి లక్ష్యం పెట్టుకుంటే 3.6% ఏమో మనకు రిజల్ట్ వచ్చింది. సో అలాగే మరి ఫస్ట్ ప్లాన్ అంచనా వ్యయం వచ్చేసి 2069 కోట్లు 2069 కోట్లు అంచనా వ్యయం పెట్టుకున్నారు. వాస్తవంగా ఖర్చు చేసిందేమో 1960 కోట్లు. ప్లాన్ కాలంలో వివిధ రంగాల కేటాయింపులు చూద్దాము. సో మనకి వ్యవసాయము, నీటిపారుదల రంగానికి 31% కేటాయించారు. అలాగే రవాణా సమాచారం వచ్చేసి 27%. అలాగే సాంఘిక సేవలు వచ్చేసి 22%. శక్తి రంగానికి 13% కేటాయించారు. అలాగే పరిశ్రమలు, ఖనిజాలు వచ్చేసి మనకి 6% కేటాయించారు. సో మనకు వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయించారనేది చెప్పేసి మనం గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లాన్లో 31%. అలాగే ఫస్ట్ ప్లాన్ కాలంలో వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మనకి ముఖ్యంగా కొన్ని పథకాలు చూద్దాము. 1951లో మనకి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్ చేర్చారు. మనకు 9th షెడ్యూల్ వచ్చేసి మనకు భూ సంస్కరణకు సంబంధించింది. భూ సంస్కరణలు అంటే ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించింది, ల్యాండ్ రిఫార్మ్స్. అలాగే 1952లో జనాభా నియంత్రణ అమల్లోకి వచ్చింది. 1952లో జనాభా నియంత్రణ అమల్లోకి వచ్చింది. 1952 జాతీయ అటవీ విధానం, నేషనల్ ఫారెస్ట్ పాలసీ తీసుకొచ్చారు 1952లో. అలాగే 1951లో మనకు భూదాన ఉద్యమం, భూదాన్ పోచంపల్లి ఉంది కదా నల్గొండ, ప్రజెంట్ వచ్చేసి మనకు యాదాద్రి డిస్టిక్. భూదాన ఉద్యమాన్ని వినోబా భావే గారు తీసుకొచ్చారు 1951 ఏప్రిల్ 18 అలాగే 1952 అక్టోబర్ 2లో సిడిపి పథకాన్ని, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అలాగే దీనికి ఎక్స్టెన్షన్గా 1953 అక్టోబర్ 2లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ తీసుకొచ్చారు 1953 అక్టోబర్ 2లో. అలాగే 1955లో నిత్యావసర వస్తువుల చట్టాన్ని చేశారు, కమోడిటీస్ యాక్ట్ అని చెప్పేసి మనకు 1955లో తీసుకొచ్చారు నిత్యావసర వస్తువుల చట్టము. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎప్పుడంటే 1955 గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ 1952 జాతీయ అటవీ విధానము, 1952లో జనాభా నియంత్రణ అమల్లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అలాగే సిడిపి పథకం కూడా 1952లోనే అక్టోబర్ 2. అలాగే సంస్థలు చూసుకుంటే ఎన్ఎస్ఎస్ఓ ఏమో 1950లో ఏర్పాటు చేశారు. మనకి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంటారు, 1950లో మనకు ఏర్పాటు చేశారు. అలాగే సిఎస్ఓ వచ్చేసి మనకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాము, మనకు 1951లో ఏర్పాటు చేశారు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసి మనకు 1953లో. అలాగే సిడో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకు 1954లో ఏర్పాటు చేశారు. అలాగే 1955లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అలాగే మనకు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సంబంధించి మనకి ఎన్ఎస్ఐసిని 1955లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ ప్లాన్ టైంలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అవి. అలాగే ప్రాజెక్టులు చూసినట్లయితే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేశారు. మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకు నల్గొండలో ఉంది. అలాగే హీరాకుడ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒడిశాలో ఉంది. బాక్రా నంగల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్కి జార్ఖండ్ రాష్ట్రానికి మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ వచ్చేసి ఏర్పాటు చేశారు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. అలాగే మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉందని అడుగుతారు. ఎక్కడ అంటే ఒడిస్సా రాష్ట్రంలో 2 ప్రాజెక్టులు, ఒకటేమో మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు ఫస్ట్ ప్లాన్ కాలంలో ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని ఫ్యాక్టరీస్ చూద్దాము. సో మనకు ఫస్ట్ ప్లాన్ కాలంలో చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్. చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారం వచ్చేసి పశ్చిమ బెంగాల్. అలాగే సీంద్రీ ఎరువుల కర్మాగారం వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రము. అలాగే భారతీయ టెలిఫోన్ పరిశ్రమ ఏమో బెంగళూరు. అలాగే హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్
హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ వచ్చేసి రూప్ నారాయణపూర్ పశ్చిమ బెంగాల్ స్టేట్. అలాగే హిందుస్థాన్ షిప్యార్డ్ వచ్చేసి విశాఖపట్నం ఏపీ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వచ్చేసి మనకు పేరంబూరు తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.